ఉత్తరాంధ్ర జిల్లాల వైఎస్ఆర్సీపీ సమీక్ష సమావేశం ప్రారంభం కానుంది. రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉత్తరాంధ్ర 6 జిల్లాలకి సంబంధించిన నియోజకవర్గ సమన్వయకర్తలు, మాజీ మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్లమెంట్ ఇన్ఛార్జీలు కూడా హాజరు కానున్నారు. ఈ సమావేశానికి సంబంధించిన మరిన్ని విషయాలు మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి అమర్నాథ్ ఉన్నారు. సార్, ఈ సమావేశం తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటి? ఏ అంశాల మీద చర్చించనున్నారు? ఎన్నికలై దాదాపు సంవత్సరాల కాలం పూర్తయినటువంటి తరుణంలో ఉత్తరాంధ్ర ప్రాంతం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏ రకంగా అభివృద్ధికి నోచుకుంది, గడిచినటువంటి సంవత్సరాల కాలంగా కేవలం ఈ రాష్ట్రంలో అమరావతి మాత్రమే ఉంది, ఇంకా ఈ రాష్ట్రంలో ఏ ప్రాంతానికి మనం అభివృద్ధి చేయాల్సినటువంటి పని లేదు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వనరులను మనం ఉపయోగించుకుంటే సరిపోదు తప్ప ఈ ప్రాంతానికి మనం పట్టించుకోకపోయినా అడిగిన వాళ్ళు లేడు అనేటువంటి అభిప్రాయం ఇప్పుడున్నటువంటి ప్రభుత్వానికి ఉంది. గతంలో మేము ఉన్నప్పుడు 4 మెడికల్ కాలేజీలు కానీ, మూలపేట పోర్ట్ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంజనీరింగ్ కాలేజెస్ కానీ, ఇలా ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, సెంట్రల్ యూనివర్సిటీ కానీ, ఇలా రకరకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు విశాఖపట్నాన్ని ఆర్థికంగా పైకి తీసుకురావాలి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా అని చెప్పని అనుకున్నాం. సరే, ప్రజల తాలూకా నిర్ణయాలు ఇవన్నీ పక్కన పెట్టి దాని మీద కూడా ఒక పెద్ద ఎత్తున చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉందనేటువంటి అభిప్రాయం కూడా పార్టీలో ఉంది. సో ఏదేమైనప్పటికీ ఉత్తరాంధ్రలో ఉన్నటువంటి ప్రధాన అంశాలపైన చర్చించాలనేటువంటి ఉద్దేశంతో పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి కన్నబాబు గారు, అలాగే లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నాయకులైనటువంటి బొత్స సత్యనారాయణ గారు, ధర్మాన ప్రసాదరావు గారు, 3 జిల్లాల్లో ఉన్నటువంటి ముఖ్య నాయకులందరం కూడా కూర్చొని ఒకసారి ఈ ఉత్తరాంధ్ర ప్రాంత సమస్యల మీద పార్టీ పరంగా ఏ రకమైనటువంటి కార్యాచరణ తీసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అనేటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. రేపు 9వ తారీఖున కూడా జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉంది. అనకాపల్లి జిల్లా విచ్చేస్తూ ఉన్నారు. నర్సీపట్నంలో ఉన్నటువంటి మెడికల్ కాలేజీని సందర్శిస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా మొట్టమొదటిసారిగా ఎన్నికలైన తర్వాత ఉత్తరాంధ్ర ప్రాంత పర్యటనకి ముఖ్యంగా ప్రజా సమస్యలు అంటే 2-3 ఇన్సిడెంట్స్ అయినప్పుడు వారు రావడం జరిగింది. కానీ సమస్యల మీద వారు మొట్టమొదటిసారి పర్యటిస్తున్నటువంటి సందర్భంలో ఏ రకంగా దీన్ని విజయవంతం చేయాలని దాని మీద కూడా పెద్ద ఎత్తున చర్చ జరపాలి. ఇతర అంశాలన్నీ కూడా ప్రజలకు ఉత్తరాంధ్రలో ఏ కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో చేశాము, ఇప్పుడు ప్రతిపక్షంగా ఏ రకంగా పోరాటం చేయాలనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున సమీక్ష జరగబోతా ఉంది. రానున్న రోజుల్లో పార్టీ తరఫున కూటమి ప్రభుత్వం మీద పోరాటాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు? తప్పకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించి కేవలం కక్షపూర్త రాజకీయాలతో కాలయాపన చేసి ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో కూటమి ప్రభుత్వం విఫలం చెందిన సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజా సమస్యల్ని పరిగణలోకి తీసుకుని ప్రజా సమస్యలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల పక్షాన పోరాటం చేసిన తర్వాత మాత్రమే ఈరోజు తల్లికి వందనం అయినా, లేకపోతే ఆటో వాళ్ళకి సంబంధించి అయినా, లేదంటే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి కానీ ఏదైనా కార్యక్రమాలంటూ అమలు చేసిందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాల వల్ల మాత్రం ఈరోజు సాధ్యమైంది. యూరియా గురించి కావచ్చు, రైతు పోరు కావచ్చు, ఇవన్నీ కార్యక్రమాలను కూడా ఈరోజు గౌరవప్రదమైన ప్రతిపక్ష పార్టీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన పోరాటం చేస్తుంది. ఈ ముఖ్యంగా ఉత్తరాంధ్రాకి సంబంధించి కూడా చంద్రబాబు నాయుడు గారు 1995 నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే 95 నుంచి 2004 వరకు కానీ, 2014 నుంచి 2019 వరకు కానీ, ఇప్పుడు 2024 నుంచి కానీ ఈ ప్రాంతం మీద ఎందుకో తెలియదు చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాంతం మీద సౌతి ప్రేమ చూపిస్తున్నారు. అమరావతి మీద దత్తపత్రిక ప్రేమ చూపించి ఈ ప్రాంతంపై వివక్ష చూపించి ఈ ప్రాంతంలో అన్ని రకాల వనరులు ఉండి ఈ ప్రాంతాన్ని దేశానికే తలమానికంగా అభివృద్ధి చేయడానికి ఆస్కారం ఉండి కూడా ఈ కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్న తరుణంలో ఈ ప్రాంతంపై వివక్ష చూపిస్తున్న వివక్షను కూడా వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ సమావేశంలో చర్చించడం జరుగుతుంది. తప్పకుండా మా యొక్క లక్ష్యం ఉత్తరాంధ్రాలో అన్ని రకాల వనరులు ఉన్నాయి కాబట్టి మేము అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 3 జిల్లాల నాయకులు చర్చించుకుని భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరుగుతుంది. సార్, స్టీల్ ప్లాంట్ మీద కావచ్చు, లేదంటే ఇచ్చిన హామీల మీద కావచ్చు, ఎన్నికలకు ముందు ఒక మాట, ఎన్నికల తర్వాత మరో మాట మాట్లాడని ఏ విధంగా చూడవచ్చు? రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా లేకుండా పోయింది. పూర్తిగా అరాచకంగా పాలన చేసే ప్రక్రియ జరిగిపోతుంది. ఇవాళ వాగ్దానాలు అయితే పూర్తి చేయలేని మాట ఎట్లా ఉన్నా నిర్దిష్టంగా ప్రజలకి ప్రధానమంత్రి ఆంధ్రప్రదేశ్ వచ్చి వెళ్ళా కూడా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయమన్న మాట అనే పరిస్థితి లేదు. అది గ్రామ స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకునే దిశలో ఇవాళ కార్యక్రమం జరుగుతుంది. ఎన్నికలకు ముందు ఏదైతే ఒక హామీలు ఇచ్చారో ఎన్నికల తర్వాత చంద్రబాబు నాయుడు మాట మార్చిన విధానాన్ని, ఉత్తరాంధ్ర ప్రాంతానికి అన్యాయం చేస్తున్న విధానాన్ని ప్రధానంగా చర్చించి ప్రజల్లోకి తీసుకువెళ్తామని చెప్పి వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తున్నారు.